మేడారం జాతరలో పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ భక్తులంతా ఆరోపించారు. క్యూలైన్ల దగ్గర పోలీసులు దాడి చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు చేదు అనుభవం ఎదురైంది. అడ్లూరి కాన్వాయ్ వాహనాలపై భక్తులు దాడి చేశారు. మంత్రి వాహనం సహా ఎస్కాట్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. మేడారం జాతరలో పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని భక్తులు ఆరోపించారు. క్యూలైన్ల దగ్గర పోలీసులు దాడి చేశారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు చేదు అనుభవం ఎదురైంది. అడ్లూరి కాన్వాయ్ వాహనాలపై భక్తులంతా దాడి చేశారు. మంత్రి వాహనం సహా ఎస్కాట్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, మేడారం జాతరలో మొదటి నుంచి పోలీసుల తీరుపై భక్తులంతా కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మేడారం మహాజాతర లోపల పోలీసుల బీభత్సం తొలి రోజు నుంచి కొనసాగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి మేడారం జాతరలో సంయమనంతో సర్వీసెస్ అందించాల్సినటువంటి పోలీసులు భక్తుల పైన లాఠీలతోటి స్వైర వ్యవహారం చేస్తున్నారు. భక్తుల పైన లాఠీలతోటి విరుచుకుపడుతున్నారు. ఒకవైపు ఏఆర్ పోలీసులు, అదేవిధంగా గ్రామర్స్ బలగాలు పోలీసుల పైన భక్తుల పైన దాడి చేయడంతో భక్తులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. చాలా మంది భక్తులు గాయపడ్డారు. ప్రధానంగా సమగ్ర ప్రధాన ద్వారం వద్ద భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుద్దినటువంటి సంఘటన అయితే ఇక్కడ జాతరలో చాలా హృదయ విదారకంగా ఉంది. సిఐ ఎవరైతే స్థానిక సిఐ దయాకర్ భక్తులను ఈడ్చుకెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి విపరీతంగా దాడి చేయడంతో దాడి లోపల దాదాపు 3 భక్తులు తీవ్రంగా గాయపడి మొత్తం రక్తసిక్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళకి చేతులకి గాయాలు కావడంతో భక్తులు మొత్తం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి పోలీసుల తీర్పు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించడం జరిగింది. పోలీసుల తీర్పు పైన ఆగ్రహానికి గురైనటువంటి భక్తులు పోలీసుల పైన, అంటే పోలీసు బందోబస్తు పైన చెప్పులు విసిరి తమకు సంబంధించినటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జాతరలో అడుగడుగునా భక్తుల పైన పోలీసులు చోటు చేసుకుంటున్నారు. శుద్ధించినటువంటి పోలీసుల ప్రవర్తనతో ఘర్షణ. ఇదే నేపథ్యం లోపల రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ సంబంధించినటువంటి వాహనాలపైన, కాన్వాయ్ వాహనాలపైన దాడి జరిగింది. ఆ దాడి లోపల మంత్రి వాహనాలకు సంబంధించినటువంటి అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏటూరు నగరం ఏఎస్పీ సిఐ దయాకర్ విపరీతమైన దాడితోటి భక్తులు మాత్రం తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వరుస దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి జాతరలో. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.